వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వచ్చేసి మనం సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయంలో చేయాలనుకుంటుంది ఏంటంటే, మనకున్న ప్లేస్లో అన్ని గ్రాసరీస్ ఇంటికి సరిపడా పండించాలి అనుకున్న ఉద్దేశంతో వేసినవి కాబట్టి, ఉన్నది తక్కువ ప్లేస్, మనం తినే గ్రాసరీస్ ఎక్కువ కాబట్టి, సో పెద్దవైతే ఏదైతే యూటిలైజేషన్ ఉంటాయో ఎక్కువ యూజ్ చేస్తామో ఇంట్లో అవి మెయిన్ క్రాప్ కింద వేసుకున్నాము. కానీ ఏదైతే పండ్ల చెట్లకి గట్టుకి మధ్యలో ఉన్న స్పేస్ ఉందో అది మనం చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేసే లైక్ జీరా, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా పండిద్దాం అనుకుంటున్నాము. సో వేసి చూద్దాము ఎంతవరకు వస్తాయో. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం స్పేస్ ఉంటే మనం అక్కడ నువ్వులు వేసాము, అది అరగుంటంత కూడా లేదు. ఆ స్పేస్లో మనకి కేజీ నువ్వుల వరకు వచ్చాయి కదా. సో అదే ఉద్దేశంతో మేబీ ఇవి కూడా అలా వస్తే చాలా ఎక్కువ రోజులు మనకి యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో అవి వేసాము. మెంతులు, జీరా, ఆవాలు ఈసారికి అయితే ఈ మూడు ఇటు పొడుగ్గా ప్లస్ ముందున్న ప్లేస్లో కూడా పొడుగ్గా అలా మొత్తం వేసాము. చూద్దాం ఎంతవరకు వస్తుందో ఈ క్రాప్తో పాటు. ఎందుకంటే ఈ క్రాప్స్ మనం ఏదైతే జొన్నలు, మినుములు వేసామో ఇది కూడా 3 నెలల క్రాపే. ఇప్పుడు మనం సైడ్లకు వేస్తున్న ఈ క్రాప్ కూడా 3 నెలలే. సో వీటి టైం ఫ్రేమ్కి దాని టైం ఫ్రేమ్కి సెట్ అవుతుందని చెప్పి ఈ స్మాల్ క్వాంటిటీలో తీసుకొచ్చిన జీరా, మెంతులు, ఆవాలు వేసాము. ప్లస్ ఇంకోటి వచ్చేసి ప్రకృతి వ్యవసాయం సహజ సిద్ధంగా అంటాం కదా, అడవులు అయితే అలానే పెరుగుతుంటాయి. వాటికి వెళ్ళి ఎవరు ఏ పెస్టిసైడ్స్ వేయరు, ఏవి వేయరు. ఎలా అలా అన్నిటిని తట్టుకుని ఆ చెట్లే పెరుగుతున్నాయంటే కొంతవరకు చెట్లు తట్టుకొని పెరుగుతాయి, కొంతవరకు పక్షులు చాలా హెల్ప్ చేస్తాయి ఫార్మింగ్కి. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లో చూసింది మీతో షేర్ చేస్తున్నాను. మనం ఏదైతే మిస్ చేస్తామో, ఎక్కడైనా చిన్న పురుగులు మనకు కనపడో వాటన్నిటిని కూడా పక్షులు వచ్చినప్పుడు మంచిగా వెతికేసి అక్కడున్న పురుగులు అనేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవి చాలా హెల్ప్ అవుతాయి ఫార్మింగ్కి. అందుకే న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనం చేస్తున్న దాంట్లో కోళ్ళు కూడా ఇలానే పక్షుల్ని రావడానికి ఎంకరేజ్ చేయడము, ఫిషింగ్, ఆవులు, మేకలు యాడ్ చేయాలనుకున్నది దీనికోసమే. ఎందుకంటే ప్రతిదీ ఒకదాని మీద ఒకటి డిపెండెంట్. ఇలా చేయడం వల్ల మన ఫార్మింగ్ ఈల్డ్ అనేది పెరుగుతుంది, పెస్టిసైడ్స్ నీడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. మనం ఏదైతే నీమ్ ఆయిల్ ఇవి కూడా వేస్తున్నామో మోస్ట్లీ ఇవి కూడా అవసరం రాకపోవచ్చు. ప్లీజ్ like and subscribe to our channel.